తెలియజేసుకుంటూ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు 44 సంవత్సరాల క్రితం ఈ ఆంధ్రుల మన అందరినీ చిన్న చూపు చూస్తూ ఉంటే ఆంధ్రులు తెలుగువారికి గౌరవం తీసుకొని రావాలని చెప్పి సమాజమే దేవాలయం, ప్రజలే దేవులని ఒక నినాదం తీసుకొని 9 నెలల్లోనే ముఖ్యమంత్రి సీట్లో కూర్చున్న ఘనత మన తెలుగుదేశం పార్టీదని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ ఈనాటి ఈ కార్యక్రమానికి చేసినటువంటి మన మండల పార్టీ అధ్యక్షులకు, వేదిక మీద ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులకు, ఈనాటి కార్యక్రమానికి నియోజకవర్గ నలుమూల నుంచి వచ్చినటువంటి సోదరి సోదరుమణులకు, తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ పేరు పేరున ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మనందరం కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీ ఈ టౌన్ ఉందంటేనే ఆ రోజు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు పెట్టిన పార్టీలో ఎంతో గౌరవం. ప్రతి కార్యకర్తకు కూడా తెలుగుదేశం పార్టీలో ఎటువంటి ఈ 44 సంవత్సరాల జర్నీలో అనేక ఆటుపోట్లు ఎదుర్కొని ఒక ప్రాంతీయ పార్టీ 4 దశాబ్దాలు ఎవరు ఎన్ని ఆటంకాలు కలిగించినా, ఎవరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా కార్యకర్తలు ఈ పార్టీని భుజం మీద వేసుకొని మనం చూసాం. మన నాయకుడిని 53 రోజులు జైలులో పెడితే ఈ పార్టీ ఏదైనా ఇబ్బంది పడుద్దామని చెప్పి కళ్ళగన్న పార్టీని కార్యకర్తలు ఎలక్షన్ టైంలో ఏ విధంగా రుజువించారో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అటువంటి కమిట్మెంట్తో పనిచేసే కార్యకర్తలు ఈ పార్టీకి ఉన్న ఆస్తి అని చెప్పి ఈ సందర్భంగా మనందరం కూడా మన తెలుగుదేశం పార్టీలో ఈరోజు అనేక సంక్షేమ కార్యక్రమాలు రాజధాని లేని రాష్ట్రం చేసి ఈ రాష్ట్రాన్ని ఒక 30 సంవత్సరాలు ఒక్కసారి అని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలోని పరిస్థితులు మీరు అందరూ కూడా కళ్ళతో చూశారు. ఈ రాష్ట్రం ఒక విధ్వంసానికి గురైంది. ఈ రోజు మేము అందరం కష్టపడి ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయబట్టే ఈ రాష్ట్రం సుఖ సంతోషాలతో ముందుకు పోయే పరిస్థితి. వచ్చే సంవత్సరానికల్లా పోలవరం జాతికి అంకితం చేస్తారని చెప్పి నిన్ననే ప్రత్యేకంగా అసెంబ్లీని ఏర్పాటు చేసి మనందరం కూడా ఒకసారి గ్రామాల్లో కూడా నాయకులందరూ కూడా ఒకసారి ఆలోచించాలి. నేను రాజధానికి సపోర్ట్ చేస్తానంటాను కానీ మళ్ళీ నేను అసెంబ్లీకి రాలా. ఉంది 11 మంది అయినా కూడా ఆ 11 మందికి వచ్చి ఈ రాష్ట్ర ప్రజలకి నేను కూడా ఈ రాజధాని అమరావతి క్షుణ్ణంగా చెప్తాడు, మాకు కూడా చెప్తాడు, మమ్మల్ని కూడా ఎడ్యుకేట్ చేసి మళ్ళా 2029లో ఈ కూటమి ప్రభుత్వం రావాలని చెప్పి నిన్న పవన్ కళ్యాణ్ గారు కూడా వాళ్ళు వచ్చే పరిస్థితి లేదు, తప్పనిసరిగా మళ్ళా 2029లో కూటమి ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని చెప్పి ఒక కమిట్మెంట్తో మన నాయకులందరూ కూడా ముందుకు పోతామని తప్పనిసరిగా వాళ్ళ అడుగు జాడల్లో మనం కూడా నడిచి మన రాష్ట్ర అభివృద్ధిలో మనందరం కూడా భాగస్వాములు అవ్వాలని చెప్పి కోరుకుంటూ గౌరవ ముఖ్యమంత్రి గారు మన పార్టీ జాతీయ అధ్యక్షులు గారు మాట్లాడుతూ ఉన్నారు. ఆయన ప్రసంగాన్ని మీరు కూడా వినాలని కోరుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చిన అందరికీ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి పేరు పేరున ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. వర్గాలకి న్యాయం చేసే పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు మనందరూ కూడా తెలుసు, తెలుగుదేశం పార్టీలో మహిళలకు ఎటువంటి గౌరవం ఉంటుందో మీరందరూ కూడా ఒకసారి ఆలోచించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మన అపోజిషన్ నాయకులు ఉన్నారు, స్వయాన తల్లి చెల్లి ఈ రోజు కోర్టుకు పోయే పరిస్థితులు అంటే వాళ్ళు ఈ తెలుగుదేశం పార్టీని కూడా విమర్శిస్తున్నారంటే వాళ్ళ ఆలోచన విధానం ఎటువంటిదో మీరు ఒకసారి ఆలోచించాలి. మహిళలకి మన ఇంట్లో వాళ్ళకి న్యాయం చేయలేని పార్టీ ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలకు ఎటువంటి న్యాయం చేస్తుందో ఒకసారి ఆలోచించాలని చెప్పి మన పార్టీ ఆస్తులు సమాన హక్కు కల్పించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆ ఆస్తులు కూడా కొడగొట్టుకొని ఒకరినే అనుభవించాలనుకునే పార్టీ ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ పార్టీ. మీరు ఒకసారి గుర్తించాలని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. మెసేజ్ పంపించాల్సింది పోయి ఎక్కడో బెంగళూరు ప్యాలెస్ లో కూర్చుంటున్నారంటే ఈ రాష్ట్రాన్ని రాజధాని మీద కానీ ఈ రాష్ట్ర ప్రజల మీద కానీ ఎటువంటి చిత్తశుద్ధి ఉందో వైసీపీ నాయకులకి మీరు ఆలోచించాలని చెప్పి మనం అందరం కూడా ఒక కుటుంబ సభ్యులం. రేపు రాబోయే ఎలక్షన్ లో మన అందరూ కూడా పెద్దలందరూ కూడా మాట్లాడారు. చిన్న ఏమైనా గ్యాప్లు ఉన్నా కూడా నెక్స్ట్ వీక్ నుంచి అన్ని గ్రామ నాయకులతో కూడా కూర్చొని మాట్లాడి తప్పనిసరిగా సింగిల్ డిజిట్ కూడా ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీని కాదని వేరే పార్టీ గెలవలేని విధంగా మనందరం కూడా కష్టపడి పంచాయతీలు కానీ ఎంపీటీసీలు కానీ జడ్పీటీసీలు కానీ ఈ నియోజకవర్గంలో వైసీపీకి తావులేదనే విధంగా మనందరం పనిచేయాలని చెప్పి ఈనాటి ఆవిర్భావ దినోత్సవం చాలా ఒక పండుగ వాతావరణంలో రాజధాని కూడా నిన్నే అసెంబ్లీ తప్పనిసరిగా ఇక ఎవడొచ్చినా కూడా ఈ రాజధాని కదిలించే పరిస్థితి లేకుండా ముందుకు తీసుకొని పోతున్నటువంటి మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, అలాగే నిన్ననే లోకేష్ బాబు కూడా అసెంబ్లీలో మాట్లాడాడు. ఎంత బ్రహ్మాండంగా ఈ రాష్ట్రం మీద ఉన్న ఆయనకున్న అవగాహన
రాబోయే రోజుల్లో మన పార్టీకి ఆయన ఒక ఎసెట్ కాబోతున్నాడని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మనందాక బీపీ అన్నట్లుగా రాబోయే రోజుల్లో ఆయన ముఖ్యమంత్రిగా చూసుకోవాల్సిన అదృష్టం మనందరికీ కూడా కలుగుతుందని నేను భావిస్తా ఉన్నా. తప్పనిసరిగా మనందరికీ కూడా ఎన్ను కట్టి ముందుకు నడిపించే నాయకుడు యువ నాయకుడు లోకేష్ బాబు గారు మనం ఈరోజు యువకాలం పాదయాత్రలో అనేక కమిట్మెంట్లు చేశాడు. ప్రతి కమిట్మెంట్ ని తూచా తప్పకుండా 1 by 1 చేసుకుంటా వస్తా ఉన్నాడు. ఈ రాష్ట్రంలో ఉన్న ఆర్థిక పరిస్థితులను బట్టి అంటే ఎంత కమిట్మెంట్ తో ఆయన చిన్న వయసులో కూడా ప్రతిదీ క్షుణ్ణ విశ్వసాయి జేఈఈ టాపర్ ప్రోగ్రామ్ ఎన్ఐటి లేదా ఐఐటిలో సీట్ సాధించడమే మీ లక్ష్యమైతే ఆ లక్ష్యాన్ని మీకు మరింత చేరువ చేస్తుంది విశ్వసాయి జేఈఈ స్టార్స్ ఈలైట్ బ్యాచ్. ద సేలియెంట్ ఫీచర్స్ కేవలం 36 మంది విద్యార్థులు కలిగిన లిమిటెడ్ బ్యాచ్. మా అనుభవజ్ఞులైన ఉపాధ్యాయ బృందం, విశ్వసాయి యూనిక్ స్టడీ మెటీరియల్ మరియు మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలలో 10,000కు పైగా ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ తో స్టెప్ బై స్టెప్ సాల్వేషన్, క్విక్ ప్రాబ్లమ్ సాల్వింగ్, రివిజన్ బుక్లెట్. విశ్వసాయి వారి జేఈఈ స్టార్స్ ఇలైట్ బ్యాచ్ లో చేరండి. విశ్వసాయి అంటేనే తల్లిదండ్రుల నమ్మకం, విద్యార్థుల విజయం. విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ, నెల్లూరు, తిరుపతి.